నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడ వేదికైంది. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలి వస్తున్నారు. జయకేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఏ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, జార్జ్ బుష్ సభలతో పాటు మన దేశంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభలకు ఏర్పాటు చేసిన అనుభవం ప్రశాంతికి ఉంది. గత 12 రోజులుగా 470 మంది సాంకేతిక నిపుణులతో సభా వేదిక ప్రాంగణంలో ఆడియో, వీడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికి విఐపి గ్యాలరీలో ఉన్న అనుభూతిని కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధం చేశారు. 23 ఎస్ఈడి వాల్స్ తో పాటు ఇటలీకి చెందిన లైనర్ రేసు నిర్మాణం చేపట్టారు. 1700 మంది పోలీసులను ఈ సభా బందోబస్తుకి కేటాయించారు. చిత్రాడ పరిసరాల్లో 9 చోట్ల వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించారు. కాకినాడ, పిఠాపురం, కత్తిపూడి మార్గంలో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకి చైర్మన్ల నియామకం చేపడతాం. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నాం. మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు. 2 ఏళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా హుందాగా వ్యవహరించాలి అని సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమల్లో వివక్ష ఉండదని అన్నారు. పార్టీలతో పని లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ మహావీర్ గోశాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకి లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్, పెమ్మసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చే గల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి యాక్సిడెంట్ జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు. దానికి నిధులు కేటాయించాం, డిజైన్లు అవుతున్నాయి. ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం. అంటే 4 లేన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజ్ అవుట్ అవుతున్న లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పానో పార్కుల అభివృద్ధి కానివ్వండి, చెరువుల అభివృద్ధి కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు, రైతు బజార్లు, ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బీసీ వెల్ఫేర్ హాస్టల్, ప్రభుత్వ పాఠశాలలు, ఇట్లా దాదాపు మీరు చూస్తే 100 అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని డిజైన్లు అయిపోయినాయి, టెండర్ దశకు వచ్చింది. టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి
భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, భూగర్భ నీరు కానివ్వండి, అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి, భూగర్భ గ్యాస్, భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా. నిడమర ఆరోబి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అది 6 లేనా 4 లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది. దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం. కానీ ఇప్పుడు 4 లేన్, ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ 4 లేను, 6 లేన్ అవసరం లేదని 4 లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం. అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది. నేను అనుకుంటాం మహా అంటే ఇంకా ఒక 8 నెలల నుంచి 12 నెలలు పడుతుంది. ఇప్పుడు కరకట్ట రోడ్ పూర్తి చేయాలి, సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి. దాని తర్వాత మనకి E12, 13, E11, E13, 11, 13 అది కూడా హైవే కనెక్ట్ చేయాలి. మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అది 3-4 విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది. అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడటం జరిగింది. అది డైరెక్షన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అది కూడా ఓపెన్ అయిపోతుంది. పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి, కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరొక అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్ లో ఈ అవార్డును చిరుకు అందజేస్తున్నట్లు పేర్కొంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. తమిళనాడు నుంచి గుంటూరు వచ్చి త్రిబులెక్స్ సోప్స్ అనే వ్యాపార సంస్థ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి గుంటూరు నగరంలో ఎంతో మందికి తన సంస్థలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఎన్నో దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వితరణ చేసిన మానవతావాది, పరోపకారి, సామాజిక సేవ చేసిన స్నేహశీలి మాణిక్యవేల్ ఆకస్మికంగా మరణించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కలగాలని కోరుకుందాం. వారి పార్థివ దేహాన్ని పలు రాజకీయ పార్టీ నాయకులు, వివిధ సంస్థ అధినేతలు, త్రిపులెక్స్ సంస్థ ఉద్యోగస్తులు, వందలాది ప్రజలు సందర్శించారు. స్నేహితుడిని, మంచి టెలివిజన్ని కోల్పోయిన భావన జరుగుతుంది. ముఖ్యంగా ఆయన గుణగణాలు చూస్తే ఆయన స్థానికంగా ఇప్పుడు వెళ్ళకపోయినా ప్రతి ఒక్కళ్ళతో ఎంతో సన్నిహితంగా ప్రతి వాళ్ళకి తన సొంత మనిషిగా, మా ఇంట్లో మా కుటుంబ సభ్యుడిగా అనే భావన కలిగే విధంగా ప్రజలతో ఆయన నడిచిన తీరు, అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు, భగవంతుడు, గుడి, దానికి సంబంధించిన భగవత్ సేవ చేయటానికి కూడా ఆయన ఎప్పుడు ఏ విషయంలో కూడా వెనకంజ వేయకుండా నేనున్నానని ముందుకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహించే విధానం, బడుగు పేద ప్రజలకి ఆయన ఆర్థికంగా కానీ ఇంకో విధంగా సహాయం చేసే తీరు కానీ, మరి ఇటువంటి మనిషి ఈరోజు మనకి లేడు అంటేనే చాలా బాధగా అనిపిస్తుంది. నేను నా స్వయంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ఇలా చేస్తే బాగుంటుంది చెప్పిన ప్రతి పనిని ఆయన పర్సనల్గా తీసుకొని చేసే సందర్భం. ఆయన లేకపోవటం చాలా దురదృష్టకరం. మేమందరం కూడా ఒక మంచి మనిషిని కోల్పోయామని చాలా నా బాధ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాణిక్యులుగా ఆత్మకి శాంతి కలగాలని ఆయన భగవత్ సన్నిధిలో ఆనందంగా వెంకటస్వామి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ నాయకులందరూ ప్రెస్ మీట్ పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలని మాట్లాడేదమ్మో మీకు ఉందా అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ, దళిత క్షేమానికి వ్యతిరేకం, దళితుల్ని బజారు పాలు చేశారు, దళిత సంక్షేమానికి గాలికి వదిలివేశారు, ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు. రాజకీయంగా వైసీపీ పార్టీ దివాలా కోరు పార్టీ అని అన్నారు. దమ్మున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులైతే ఎస్సీ వర్గీకరణపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. నువ్వు మాట్లాడ దమ్ముంటే, నువ్వు ఎంఆర్పిఎస్ నాయకుడు అంటున్నావు కదా, నీకు నిజంగా చీము నెత్తులుంటే, నీకు నిజంగా మాదిగల పట్ల ప్రేమ ఉంటే నువ్వు నీ పార్టీని ఒప్పించి నువ్వు మాట్లాడు. లేకపోతే మీ నాయకులంతా, పార్టీలో ఉన్న మాదిగ నాయకులంతా, వైసీపీలో ఉన్న మాదిగ నాయకులు ప్రెస్ మీట్ పెట్టండి చూద్దాం, వారికి జగన్ ఒప్పించండి చూద్దాం. నేను శభాష్ అంటా పత్రికాముఖంగా. మీ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ,
మీ పార్టీ దళిత క్షేమానికి వ్యతిరేకము. అన్ని గోడ మీద పిల్లి దళితుల్ని బజారు పాలు చేశారు, దళిత సంక్షేమాన్ని గాలికి వదిలారు, విద్యా వ్యవస్థను గాలికి వదిలారు, ఎస్సీ కార్పొరేషన్ని గాలికి వదిలారు, నిర్వీర్యం చేశారు, మొత్తం ఎస్సీల భవిష్యత్తు నిర్వీర్యం చేశారు. మీకు దమ్ముంటే, మీకు నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే, ముఖ్యంగా కనకారావుకి మాదిగల పట్ల మాదిగల చీము నెత్తులు అతనిలో ఉంటే వర్గీకరణ మాట్లాడు నన్ను తిట్టడానికి ముందుకు వస్తావేంట బాబు. ఇవ్వని చెప్పి అలా శశికాలను పదవి ఏమని నీకు ఏమో చూద్దాం, నీకు ఇన్ఛార్జ్ చేయమని చెప్పు కథలతో పాటు దమ్ముంటే. అందువల్ల ఒక్క వైసీపీ పార్టీ తప్పితే రాష్ట్రంలో బీజేపీ అంటే మోడీ గారి నాయకత్వంలో కేంద్రం, బీజేపీ జాతీయ పార్టీ, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు అయితే దీనికి ఆద్యుడైన వారందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 371(d)ని దృష్టిలో పెట్టుకొని వర్గీకరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి, త్వరలో అసెంబ్లీలో చట్టం చేయమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలాంటి జిల్లా యూనిట్ అని చెప్పి వాళ్ళ నోరు కట్టివేయాలని చెప్పి కూడా క్యాబినెట్ సంఘానికి నేను విజ్ఞప్తి చేస్తాను. అది చట్టపరమైన సమస్యలు వస్తాయి, న్యాయపరమైన సమస్యలు వస్తాయి. వైసీపీ పార్టీ రాజకీయంగా దివాళాపూర్ పార్టీ, ఒక స్టాండ్ లేని పార్టీ, ఒక రాజకీయ అంశం పట్ల నిజాయితీగా మాట్లాడిన పార్టీ. మీకు దమ్ము ఉంటే వర్గీకరణ మీద కనకారావు గాని ఇతర మాదిగ నాయకులు గాని మాట్లాడవచ్చు. ఇనాం భూములను దేవాదాయ ధర్మాదాయ శాఖ నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్, ఏపీ రైతు సంఘం నాయకులు స్టాలిన్, రంగారెడ్డి ఆక్షేపించారు. నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తక్షణమే తొలగించాలని కోరారు. రైతాంగ సమస్యలపైన ఈ నెల 18వ తేదీన గుంటూరు మల్లెలింగ భవన్ లో జిల్లా స్థాయి సదస్సు జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని అన్నారు. మిర్చి రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. ఇనాం వ్యవస్థని దేవాదాయ ధర్మాదాయ శాఖ హస్తగతం చేసేందుకు నూతన చట్టాల పేరుతో పేద రైతులను ఇబ్బందికి గురి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. సమావేశంలో శివాజీ, జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకత్వం ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తూ ఉంది. ఇది అత్యంత కీలకమైన రైతాంగానికి సంబంధించినటువంటి బర్నింగ్ ప్రాబ్లము ఈ రోజున ఏర్పడింది. ఎండోమెంట్ వారు ఎప్పుడో 1956 నుంచి 70, 76, 85, 2009 వరకు కూడా సాగు చేసుకుంటూ పట్టాలు పొంది ఒకళ్ళ నుంచి మరొకళ్ళు కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ఈనాం భూముల్లో ఉన్నటువంటి రైతుల్ని హఠాత్తుగా 2013లో చట్టం వచ్చిందనేటటువంటి పేరుతోటి ఆ చట్టం వచ్చిన విషయం కానీ దాన్ని అమలు జరుపుతున్నామనేటటువంటి నోటీసులు కానీ రైతులకి ఇవ్వకుండా చాప కింద నీరులాగా వాళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళ పేర్లని రిజిస్టర్ నుంచి తొలగించి ఎండోమెంట్కి అధికారం ఉన్నట్టుగా దాన్ని తయారు చేసుకొని ప్రమాదాన్ని రైతులకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఈ రైతులంతా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు కాదు, వ్యవసాయ కార్మికులు. ఎకరంన్నర మహా ఉంటే 2 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కడు పేద రైతులు. ఈ రైతుల్ని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుని హరించేటటువంటి విధానాన్ని అమలు జరుపుతూ ఉన్నారు. అందుకని రైతులు భయాందోళనలతోటి గుంటూరు జిల్లాలో రాష్ట్రంలో భీతిల్లుతూ ఉన్నారు. అసలుకే వ్యవసాయ రంగం కూనారిల్లుతూ ఉన్నది. మిర్చి పంట గిట్టుబాటు ధర లేదు.
అసలు ఏ పంటకే గిట్టుబాటు ధర లేదు. గవర్నమెంట్ 1956లో రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చింది. గవర్నమెంటే రైతువారీ చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని ఇప్పుడు మధ్యలో వచ్చిన రాజకీయ నాయకులు దాన్ని మళ్ళా చట్టాన్ని సవరిస్తున్నామని చెప్పని ఈ భూములను మొత్తం కబ్జా చేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ భూముల్లో 75 సంవత్సరాల నుంచి రైతుల పేరు మీద ఉన్న వాటికి గవర్నమెంట్కి శిస్తులు కడుతున్నారు రైతులు. వీటిలో పంటలు పండించుకొని ఉంటున్నారు. మామూలుగా గవర్నమెంట్ నుంచి ఈ మధ్య రైతువారి మామూలుగా పాస్బుక్లో అయిన ఈ టైటిల్ రీడ్లు 1Bలు అడంగళ్ళు బ్యాంకుల్లో రన్నింగ్లు అవుతున్నాయి. వీటిని నిర్దాక్షిణ్యంగా 2016లో 2013 జీవో వచ్చిందని 2016లో వీటిని నిషేధ జాబితాలో చేర్చేశారు. అప్పటి నుంచి రైతుల బాధలు ఎలా ఉన్నాయి అంటే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు, పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటే లేదు, ఏమి మరో విధమైన సపోర్ట్ ఏ విధంగానూ లేదు. 100 సంవత్సరాలు మామూలుగా వ్యవసాయం చేసిన భూముల్లోంచి నిర్దాక్షిణ్యంగా ఇప్పుడు చేసి రైతులు అన్యాక్రాంతం చేస్తున్నారు. ఈ భూముల్ని గుడికి సేవలు చేయట్లేదు. ఇందులో ఎన్నో రకాల భూములు ఉన్నాయి. ఏది క్షారకులు, వడ్రంగులు, కంసలివారు, ఇలా రకరకాల పేరు కళాకారులు, రకరకాల పేర్ల మీద ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో అందరికీ మాకు రైతులకు తెలియదు. ఆ జీవో గవర్నమెంట్ నుంచి ఏమి ప్రత్యేకంగా వీళ్ళకు ఇన్ని రకాల ఈనాములు ఉన్నాయి అని గవర్నమెంట్ మాకు తెలియజేసింది లేదు. సర్వీస్ ఈనాం అంటారు, SI అని వచ్చింది అని అంటారు. సర్వీస్ అంటే మామూలుగా ఈనాములు అంటారు. మామూలు ఈనాం ID అని ఉంటాయి, దాని ఎండో ఈనాం ధర్మదయ అని. ఇంకా ఎన్ని రకాల ఈనాములు ఉన్నాయో మాకైతే తెలియదు. వీటి మీద ఒక క్లారిటీ అనేది లేకుండా మొత్తాన్ని సర్వీస్ ఈనాములు అని చెప్పి 2013లో సవరించారు. ఆ సర్వీస్ ప్రకారంగా సర్వీస్ ఈనాములు అంటే సర్వీస్ హోల్డర్లు ఎవరున్నారు దాంట్లో వాళ్ళు పోయేది మొత్తం ఈనాం వ్యవస్థనే తీసుకొని మొత్తం ఎండోమెంట్ హస్తగతం చేసుకొని హాయిగా వాళ్ళ కుర్చీల్లో కూర్చొని వాళ్ళ జీతాలు వాళ్ళకి వెళ్తున్నాయి. ఒక్కొక్కరికి ₹1,00,000 శాలరీలు ఉన్నాయి, ₹50,000 శాలరీ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ ఈ ఈనాముల మీద యంత్రాంగం మొత్తం బతుకుతుంది. అలాగనే రైతులు కూడా బతుకుతున్నారు. అంటే వీళ్ళు 14 ఎండల్లో చేసి మీకు వ్యవసాయం కూలీలుగా మామూలుగా సేవలు చేసి గుడికి అటు దీంట్లో సేవలు ఈనాములు అంటే సేవా ఈనాములు ఉన్నాయి. మామూలుగా రైతు వారికి ఈనాం ఎప్పుడో 1986 సంవత్సరాల్లో RSR తయారైనప్పుడు ఈనాందారులు ఉన్నారు. వాళ్ళకి గౌరవం వాళ్ళకి అప్పుడు రైతుల వారు వచ్చినాయో జమీందారు దారులకు వచ్చినాయో ఎవరి ద్వారా వచ్చినాయో ఎవరికీ తెలియదు. అదేమన్నా మీరు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చారా? లేదు. మళ్ళా ఈ రిజిస్ట్రేషన్ ఈ మధ్యలో ఆ ఈనాముల్ని రిజిస్ట్రేషన్ చేయడానికి లేదని మీకు ఒక ఆర్డర్ లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే అక్కడ మీరు ఇలా యంత్రాంగం ప్రకారంగా ఇలా అక్కడ పెట్టుకోవచ్చు. ఏమని ఈ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు అంటే అప్పుడు కొనేవాడు కొనడు, అమ్మేవాడు అమ్మడు. అప్పుడు కేన మండలంలో ఒక వెన్నెల గ్రామంలో 1956 నుంచి ఈ నివాసం ఉంటుండే దానికి చుక్కల భూమిగా 26 ఎకరాలు దాన్ని నిషేధించారు. చెరువు మాన్యం, చెరువు అభివృద్ధి కోసం ఒక 90 ఎకరాలు గ్రామంలో చెరువు అయితే పట్టాలు ఇచ్చారు. ఆ చెరువు మాన్యం అమ్మకాలు జరిగింది. రియల్ ఎస్టేట్ జనసిద్ధ రియల్ ఎస్టేట్ వారు ఫ్లాట్లు వేశారు. ప్రభుత్వం వాళ్ళకి మరి కూడా పర్మిషన్ ఇచ్చింది, రిజిస్ట్రేషన్ అయింది. వాటిని 2005 నుంచి అది చుక్కల భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్లు ఆపారు. దాంతోపాటు గోడముడి సోదర సమరేదు మేడూరి నాగేశ్వరరావు క్రింద ఆయనతో పాటు ఒక 5గురికి పట్టాలు ఇచ్చారు 40 ఎకరాలు. అది చుక్కల భూమిని దాన్ని నిషేధించారు. గోలమూడి వెంకటకృష్ణాపురం తక్కెలపాడు ప్రాంతంలో దాదాపు స్వాతంత్ర సమరయోధులకు ఇచ్చింది 200 ఎకరాలు చుక్కల భూమి అని చెప్పి అది కూడా రిజిస్ట్రేషన్ని నిలిపివేశారు. ఇట్లా జిల్లా వ్యాప్తంగా చుక్కల భూమి పేరుతోటి అనేక ప్రాంతాల్లో దేవాదాయ భూములని చెప్పి, ధర్మతోపులని చెప్పి, కాలువపూర్వం బాకులని చెప్పి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. ఇందులో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 103 మందికి దాదాపుగా ₹1,10,00,000 సాయం అందించామని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ వైద్యానికి ఎవరు ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట చికిత్స పొందడానికి సీఎం కోట్లాది రూపాయలను అందిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు వైద్యశాలలో ఖాళీగా ఉన్న 8,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. గత వైసీపీ సర్కార్ ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడు కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆరోగ్యం దెబ్బతినకూడదు, వారికి మంచి ఆరోగ్యాన్ని కలిగించాలి. వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సదుపాయాలకి ఆరోగ్యశ్రీతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేనటువంటి వైద్యాలన్నింటినీ కూడా తీసుకునేటువంటి అసలుబాటును కల్పిస్తూ గత 8 నెలల నుండి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ₹1,10,00,000 ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా
దాదాపు 103 మందికి ఈ సహాయాన్ని అందించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 170 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వైద్యానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారికి నచ్చిన చోట వైద్యాన్ని అందించి తీసుకునేటువంటి క్రమంలో ఎన్ని డబ్బులైనా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలు వైద్య సదుపాయాల కోసం వెచ్చిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా ఒక పక్కన ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించేటువంటి దాంట్లో పాటు దాదాపు 8,000 పోస్టులను ఈరోజు వైద్య శాఖకు సంబంధించి 4,000 నర్సింగ్ కానీ, అలాగే MNOs కానీ, FNOs కానీ, అలాగే PHCకి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఇట్లా దాదాపు ఒక 8,500 నోటిఫికేషన్స్ని ఇవ్వడం జరిగింది ఉద్యోగాల కోసం. గత ప్రభుత్వంలో వైద్య విధానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ఎక్కడ కూడా ప్రభుత్వ వైద్యశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితుల పాటు ముఖ్యమంత్రి సహాయాన్ని ద్వారా పేదలకు అందించాల్సినటువంటి దాంట్లో కూడా కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంటే, ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలున్నా కూడా పేదవారికి ధైర్యం కలిగించేటువంటి క్రమంలో ఎంత ఖర్చైనా కూడా వెనకాడేది లేదంటూ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు వాళ్ళకి అందిస్తున్నటువంటి వాళ్ళ ముఖాల్లో చూస్తూ ఉంటే ప్రత్యేకమైనటువంటి సంతోషం. ఎందుకంటే వైద్యం చేయించుకోవాలండి, అక్కడి నుంచి అప్పులు తీసుకొని వచ్చి ప్రాణాలని కాపాడుకున్నటువంటి వాళ్ళు తిరిగి ఈరోజు వారికి అందినటువంటి అమౌంట్తో ఉపశమనం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే వైద్య శాఖ మంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. నసీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్యం అందలేని పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈరోజు ప్రతి ఒక్కరూ తెల్ల కార్డు లేకపోయినా తన ఆరోగ్యం కాపాడుకుంటకు వాళ్ళు అనేక రకమైన జబ్బులతో హాస్పిటల్లో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కుగా తూర్పు నియోజకవర్గం నసీర్ అహ్మద్ గారు అండగా ఉంటూ ఇలాంటి వాళ్ళకి చికిత్స నిమిత్తం సహాయం చేయటం ఎంతో ఆనందంగా ఉంది. గత ప్రభుత్వంలో ఇలాంటి తెల్ల కార్డు రేషన్ కార్డు ఉండే వాళ్ళకే వాళ్ళు సరిగా వైద్యం చేయించేవాళ్ళు కాదు. ఈరోజు ప్రజలందరూ ఈ వైద్యం అందుబాటులోకి రావడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఎన్నో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ విధంగా కోరుకుంటున్నారు. చైన్ స్నాచింగ్ కేసులను తెనాలి పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. 7 నిందితుల్ని అరెస్టు చేసి 16,12,000 రూపాయల విలువైన సుమారు 162 గ్రాముల బంగారు ఆభరణాలు 5 బైకులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల చోరీకి గురైన సొత్తుని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. చినరావూరు తోటకు చెందిన నిందితులు గత 2 సంవత్సరాలుగా చైన్ స్నాచింగ్ కి పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్నారని చెప్పారు. చోరీ చేసిన ద్విచక్ర వాహనాలతో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరిపైన పోలీస్ కేసు ఉందని తెలిపారు. నిందితులపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ సుప్రజ, తెనాలి డీఎస్పీ జనార్దన్ రావు, 3 టౌన్ సీఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 2024-2025 జరిగిన స్నాచింగ్ కేసెస్ నుంచి ఒక స్నాచింగ్ గ్యాంగ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్నాచింగ్ గ్యాంగ్ అన్నది ఫర్ ద 2023 ఆల్మోస్ట్ జూన్ నుంచి ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కొన్ని అటెంప్ట్స్ చేశారు, కానీ టోటల్ చేసిన అఫెన్స్ 5 స్నాచింగ్, 1 థెఫ్ట్, 2 బైక్ అఫెన్స్, టోటల్ 8 అఫెన్స్ ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో మనకి వేమూరులో రీసెంట్ టైమ్స్లో ఒక స్నాచింగ్ జరిగింది. దాంట్లో ఒక చిన్న క్లూ, అది కూడా మెయిన్ సీసీటీవీ కెమెరా ద్వారానే చిన్న క్లూ దొరికింది. వేమూరు జరిగిన ఆ క్లూ నుంచి మనము ఈ గ్యాంగ్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో సాయి మాధవ్, పాతర్లంక సాయి మాధవ్ అనే వ్యక్తి, తర్వాత అమర్తలూరి నాని, షేక్ మక్బుల్, మొహమ్మద్ సమీర్, హనుమంత్ నాయక్, సయ్యద్ కరీముల్లా, షేక్ బరావలి అని చెప్పేసి 7 మెంబర్స్ గ్యాంగ్ని మేము అరెస్ట్ చేశాము. దీంట్లో ఎవరిపైన కూడా పాత అఫెన్స్ లేదు ఎక్సెప్ట్ ఒక పర్సన్, హనుమంత్ నాయక్ అనే ఒక పర్సన్ పైన మాత్రం 1 బైక్ అఫెన్స్ ఉంది గతంలో. రిమైనింగ్ ఇది కంప్లీట్లీ న్యూ గ్యాంగ్. దీన్ని ఏంటంటే చిన్నరూరు తోట, తెనాలి మండల్ చిన్నరూరు తోట చెందిన వాళ్ళు అందరూ ఎక్సెప్ట్ ఒక పర్సన్ కొల్లిపార. సో వీళ్ళు మోటివ్ దొంగతనం చేస్తున్నది పెట్టి ఎంజాయ్మెంట్ చేస్తారు అంతే. సో దట్ ఈస్ ద మెయిన్ మోటివ్ అనమాట. దీనిట్లో మెయిన్ పర్సన్ సాయి మాధవ్ తప్ప రిమైనింగ్ అందరూ కూడా కొంతమంది రిసీవర్స్, కొంతమంది ఏంటంటే బైక్ని నడుపుతారు. సో ఈ గ్యాంగ్ ఇది. దీనిట్లో
టోటల్లీ 162 grams అఫెన్స్లో ఏమి ఇన్వాల్వ్ అయిందో ఇదన్నీ కూడా టోటల్గా రికవర్ చేయడం జరిగింది. 2 బైక్ దేనిలో అఫెన్స్కి యూజ్ చేశారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. టోటలీ దీంట్లో 16,40,000 వర్త్ మెటీరియల్స్ని మనం సీజ్ చేసాము. సో వీళ్ళపైన ఇప్పుడు సస్పెక్ట్ షీట్స్ మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఫ్యూచర్లో కంటిన్యూ చేయకూడదు అనేది మనం అల్టిమేట్ మోటివ్గా తీసుకుంటున్నాం. ఇప్పుడు అవర్ ఎంటైర్ క్రైమ్ టీమ్, సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ క్రైమ్స్ కిందకు ఉన్న మెయిన్ క్రైమ్ టీమ్ అండ్ మెయిన్ మోటివ్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. సో ఇది ఫస్ట్ టైం ఎంటైర్ గ్యాంగ్ని పట్టుకోవడం. ఫర్దర్గా వీళ్ళు గ్యాంగ్ కంటిన్యూ చేయకుండా చిన్నారువూరు తోటలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తూ కంటిన్యూస్ మానిటరింగ్ ఎవ్రీడే ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ అనేది కూడా కంటిన్యూస్గా చేస్తాము. దీనిలో టిడ్కో ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్న వారికి త్రాగునీరు అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గుంటూరు నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ అడవి తక్కెలపాడులోని టిడ్కో గృహ సముదాయాలని జీఎంసీ, టిడ్కో ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ స్థానికులకు అందుతున్న మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. అడవి తక్కెలపాడులోని టిడ్కో ఇళ్లలో సుమారు 1300 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలపై ప్రజల నుంచి అధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. టిడ్కో గృహ సముదాయాల్లో చేపట్టే అభివృద్ధి పనులకి టిడ్కో ఇంజనీరింగ్ అధికారులతో సంయమనం చేసుకోవాలని అన్నారు. పర్యటనలో ఎస్ఈ నాగమల్లేశ్వరరావు, టిడ్కో ఎస్ఈ ఉమా మహేశ్వర శాస్త్రి, కార్పొరేటర్ బి స్మిత, పద్మజ, డిఈఈలు శ్రీనివాసు, సేతుబాబు, ఎస్ఎస్ సోమశేఖర్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.